హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి రాజుల రెండవ గ్రంథము, రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నాం. రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదువుబడిన వాక్య భాగము మీరు దీవించండి. వాక్యంలోని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవ ఈ సహాయం మాకు దయచేయండి. ఈ నోటి మూలగా నన్ను వాడుకోనండి. చేరు వచ్చిన బిడ్డలను, సత్యంత్రం ద్వారా వింటున్న బిడ్డలను, మీరు చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ వాక్యంలోని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేసి మహిమ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మన చదువుకున్న ఈ వాక్య భాగంలో బట్టి ఈ వాక్యాంశము ధన్యుడైన అన్యుడు, ధన్యుడైన అన్యుడు. మన వాక్యాంశము ధన్యుడైన అన్యుడు. ఈ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయాన్ని మొదటి నుండి మనం గమనిస్తే ఇక్కడ నయమాను అనే వ్యక్తి మనకు కనపడతాడు. నయమాను ఇతడు సిరియా దేశపు సైన్యాధిపతి. సిరియా దేశపు సైన్యాధిపతి. ఈ నయమాను జీవితంలో ప్రాముఖ్యమైన 2 విషయాలు మనము ఈ ఉదయకాలము నేర్చుకొని వాటిని మన జీవితాలకు అన్వయించుకోవలసిన వారమై ఉన్నాం. అది ఎంతైనా మనకు ధన్యత అన్నమాట. నయమాను యొక్క స్థితిని మనం గమనించినట్లయితే, నయమాను స్థితి మనం గమనిస్తే సిరియా దేశపు సైన్యాధికారి. ఏ స్థితిలో ఉన్నవాడట? సిరియా దేశమునకు సైన్యాధిపతిగా ఉన్నవాడు. అంటే ఆ దేశంలో ఎంతమంది అయితే సైనికులు ఉన్నారో వారందరికీ అధికారి ఈ నయమాను. అంటే గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నవాడు. అంటే మన భారతదేశానికి హోం మంత్రి ఎలాగో సిరియా దేశానికి ఈ నయమాను అలాంటి వాడు. అంటే సైనికులందరూ అతని చేతి కింద ఉండి అతని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకునేవారు అన్నమాట. రెండవది, అతని జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇతడు మహాపరాక్రమశాలి అంటారు. మరి సైన్యాధిపతి అన్న తర్వాత
అంత సైన్యాన్ని నడిపించేవాడన్న తర్వాత ఏముండాలి? పరాక్రమం ఉండాలి. యుద్ధం చేయడం చేతగానోడు సైన్యాధిపతి అయితే సైనికులు ఏమి నడిపిస్తారు? కనుక సైన్యాధిపతి అయ్యాడు అంటే ఇతనిలో ఇతని టాలెంట్ ఏంటంటే మహాపరాక్రమశాలి అయి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. మహాపరాక్రమశాలి అయి ఉన్నాడు. మనము దేవుని వాక్యము బోధించు దేవుని సేవకుడు కూడా ఎలా ఉండాలంటే ఆ వాక్యమును సరిగా బోధించువాడై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సత్యవాక్యమును సరిగా బోధించువాడు, సరిగా ఉపదేశించువాడు. ఇంకా ఆ వాక్యాన్ని వివరంగా ఇంకేమంటాడంటే సరిగ్గా పంచిపెట్టువాడై ఉండాలంట. దేవునికి స్తోత్రం. సత్యవాక్యం అని ఆ సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించాలంట. ఆ విభజించిన ఆ వాక్యం సరిగ్గా పంచిపెట్టేవాడై ఉండాలంట. దేవునికి స్తోత్రం. అది చేతగానప్పుడు, ఆ సరిగ్గా విభజించడం చేతగానప్పుడు, సరిగ్గా పంచిపెట్టడం చేతగానప్పుడు అతడు సేవకుడుగా ఉండి ప్రయోజనము లేదు. ఎందుకంటే అతడు పరాక్రమశాలి కాకపోతే సైన్యాధిపతిగా ఉండడానికి పనికిరాడు. సైన్యాధిపతి అయ్యాడనుకోండి, ఒకవేళ పరాక్రమం లేనివాడు పిరికివాడు సైన్యాధిపతి అయ్యాడు అనుకోండి, సైన్యాన్ని ముందెలా నడిపిస్తాడు? ఇంకా మనం గమనిస్తే అతడు వెళ్ళిన ప్రతి చోట జయం పొందాడట. దేవునికి స్తోత్రం. ఏం చేశాడట? వెళ్ళిన ప్రతి చోట, ప్రతి యుద్ధంలోనూ అతడు జయం పొందాడు. అంటే పరాక్రమశాలి కాబట్టి వెళ్ళిన ప్రతి యుద్ధములో అతడు జయం పొందగలిగాడు. సత్యవాక్యమును సరిగా విభజించి పంచిపెట్టగలిగిన వాడైతేనే జయము పొందగలుగుతాడు. ఎక్కడ అపవాది వాదనలో, అపవాది శోధనల్లో. దేవునికి స్తోత్రం. కనుక పరాక్రమశాలి సైన్యాధ్యక్షుడు వెళ్ళిన ప్రతి చోట జయము పొందినవాడు. నాలుగవది మనం చూస్తే, వీటన్నిటికీ ముఖ్యమైన ఒక కారణకుడు ఉన్నాడు. ఈయన పరాక్రమశాలి అయినను, ఈయన సైన్యాధ్యక్షుడైనను, ఈయన వెళ్ళిన ప్రతి చోట జయము పొందేవాడైనను, వీటన్నిటికీ కారకుడైన వాడు ఉన్నాడు. ఆయన దేవుడు అంట. యెహోవా అతనికి జయము కలుగు చేస్తూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం. అంటే ఇతడు వెళ్ళే ప్రతి స్థలములోనూ, ఇతడు చేసే ప్రతి యుద్ధములోనూ, ఇతడు పోరాడే ప్రతి పోరాటములోనూ అతనికి జయం అనుగ్రహిస్తుంది ఎవరంటే దేవుడు. దేవునికి స్తోత్రం. యెహోవా వలన అతడు జయము పొందాడు. యెహోవా వలన అతడు జయము పొందాడు. ఈ జయము పొందడం వలన అతడు వెళ్ళిన ప్రతి చోట జయము పొందడం వల్ల రాజు దయకు పాత్రుడయ్యాడంట. దేవునికి స్తోత్రం. ఏమయ్యాడంట? రాజు దయకు పాత్రుడయ్యాడు. ఇవన్నీ నయమాను యొక్క ప్రాముఖ్యమైన, విజయోత్సాహమైన, ఆనందకరమైన, సంతృప్తికరమైన జీవిత విధానము, జీవిత స్థితి నయమాను. అయితే ఒకటి, ఎంత పరాక్రమశాలి అయినా, ఎంత మనగడైనా, ఎంత గొప్పవాడైనా ఏదో ఒక బలహీనత తప్పకుండా ఉంటుంది. ప్రతి మానవుడికి అతను ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప విశ్వాసి అయినా, ఎంత గొప్ప ప్రార్థనాపరుడైనా
ఎంత గొప్పవాడైనా ఓ చిన్న బలహీనత ఉంటుంది, ఓ చిన్న బలహీనత ఉంటుంది. అదే నయమానికి కూడా ఉంది. ఇంత పరాక్రమశాలి, సైన్యాధ్యక్షుడు, జయము పొందినవాడు, రాజు దయ పొందినవాడు, యెహోవా వలన జయము పొందినవాడు, అంటే దేవుని కృపలో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి వ్యక్తి కంట కుష్ఠరోగం అన్నమాట. ఇలాంటి వ్యక్తికి ఏముంది? కుష్ఠరోగం ఉంది. ఎంత బలం ఉన్నా, ఎంత జయమున్నా, ఎంత పరాక్రమం ఉన్నా, ఎంత సైన్యం నడిపిస్తున్నా, రాజు దయ పొందుతున్నా, యెహోవా కృపలో ఉన్నా, ఇతనికి మాత్రము ఏమి లేదు? ఆరోగ్యం లేదు. ఆరోగ్యం లేకపోవడం వల్ల ఏమి లేకపోయింది? మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఇంట్లో సుఖం లేదు. ఇంట్లో సుఖం లేదు. చిన్న బలహీనత ఇతరుకున్న ఈ ప్లస్ అంతటిని మైనస్ గా మార్చేస్తూ వస్తుంది. అతని జీవితం అంతా ప్లస్, బయట జీవితం అంతా ప్లస్, కానీ లోపలికి వచ్చేటప్పటికి అతని జీవితం మైనస్ అయిపోతూ ఉంది. అతని జీవితం మైనస్ అయిపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ దైవజనుడా, విశ్వాసి, నీ జీవితం బయట అంతా ప్లస్, అంతా పరాక్రమం, అంతా మంచిగా, అంత సంతృప్తిగా, అంతా సమాధానంగా, అంతా నీకు ఇష్టమైన రీతిగా, నీకు నచ్చినట్టుగా బయట కనపడుతుందేమో, కానీ లోపల మైనస్ ఉన్నదేమో గమనించాలి. ఈ మైనస్ ఈ ప్లస్ అంతటిని ఏం చేస్తుంది? హరించి వేస్తుంది, హరించి వేస్తుంది. ఫరో కనిన కలలో 7 బలమైన ఆవులు ఏట్లో నుండి బయటకు వచ్చాయి. అందులో 7 బక్క చిక్కిన ఆవులు బయటకు వచ్చినాయి అంట. ఈ 7 బక్క చిక్కిన ఆవులు 7 బలమైన ఆవులను తినేసినాయి అంట. అయినా బక్క చిక్కే ఉన్నాయంట, వాటి బలం రాలేదంట. మైనస్, నీ జీవితం ఎంత ప్లస్ లో ముందుకు సాగుతున్నా నీలో ఉన్న చిన్న మైనస్ ఏం చేస్తుందంటే ఈ ప్లస్ అంతటిని మైనస్ గా మార్చేస్తుంది. ఆ చిన్న బలహీనత నీ సాక్ష్యమును పాడు చేస్తుంది. ఇది ఎవరు గమనించారంటే ఆ దేశమునకు చెరగా వచ్చిన, ఆ ఇంటిలో దాసిగా ఉంటున్న ఓ చిన్న పిల్ల చూసింది. అయ్యో, నా యజమానుడు పరాక్రమశాలి, సైన్యానికి అధికారి, గొప్ప యుద్ధాలు చేసేవాడు, విజయంతో నడిచేవాడు, రాజుదయ పొందినవాడు, దేవుని దయలో ఉన్నవాడు. అయినా తనకున్న బలహీనతను బట్టి, తనకున్న మైనస్ను బట్టి అతడు శాంతి సమాధానం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కనుక ఇతడు ఇలాగ ఉండకూడదు అని ఏం చేసిందంట? తన యజమానురాలితో మాట్లాడిందంట. అమ్మా, నా యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, అది నేను చూడలేకపోతున్నాను. మా దేశంలో, ఎవరికి స్తోత్రం, మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు దగ్గర కనుక నా యజమానుడు వెళ్తే నా యజమానుడు స్వస్థత పొందుతాడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఆ యజమానురాలు ఏదో సందర్భంలో సమయం చూసుకొని నయమానుతో చెప్పింది. నయమాను స్థితిని గురించి చూసాం. నయమాను స్థితి ఉన్నతమైన స్థితి, అందులోనే
దిగజారిపోయిన స్థితి కూడా ఉన్నది. రెండవది నయమాను జీవితంలో రెండవ లక్షణం నయమాను గుణలక్షణాలు. రెండవది నయమాను గుణలక్షణాలు. నయమాను గుణలక్షణాలు మనం గమనిస్తే, ఒకటి, నయమాను మాట వినేవాడయ్యాడు. దేవునికి స్తోత్రం. నయమాను మాట వినువాడు. మాట వినువాడు ఎంత గొప్ప సంగతి. నయమానుకున్న హోదాకు, నయమాను చేసే పరాక్రమమైన యుద్ధాలకు, నయమాను పొందుతున్న విజయాలకు, నయమాను నడిపిస్తున్న సైన్యానికి చూసినప్పుడు, రాజు దయలో ఉన్నప్పుడు, ఇక తను పాడింది పాట, ఆడింది ఆటగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నేను చెప్పిందే వేదమో, నేను గీసిందే గీత అన్నట్టుగా ఉంటారు. కానీ నయమానుకున్న గొప్ప గుణం ఏంటంటే వినే గుణము. హల్లెలూయా. ఏ గుణం ఉంది? వినే గుణం. చాలా మంది ఎన్నరో వాళ్ళు చెప్పిందే వినాలని చూస్తారు, కానీ ఎదుటి వారు చెప్పింది ఎన్నరో. నేను పట్టుకున్న దానికే 3 కాళ్ళని పట్టుకుని ఏర్పడతారే తప్ప 4 కాళ్ళు చూడరు. వినుట శ్రేష్టమో. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మాట్లాడటకు నిదానించువాడుగాను, వినుటకు వేగిరపడువాడుగాను ఉండాలి అని చెప్తుంది. నువ్వు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమని దేవుని వాక్యం చెప్తుంది. మాట వినుట శ్రేష్టము అని దేవుని వాక్యం చేస్తుంది. ఎందుకు వినుట శ్రేష్టము అంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. నయమాను జీవితంలో మనం గమనించినట్లయితే, నయమాను గుణలక్షణములో ప్రాముఖ్యమైన గుణము వినే గుణం. ఓ బానిస పిల్ల తన యజమానురాలకు మాట చెప్పినప్పుడు, యజమానురాలు వచ్చాయా ఇట్లా సంగతి అంట, మన బానిస పిల్ల చెప్పింది, వాళ్ళ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళ్తే నీ కృష్ణుడు పోద్దంట అని చెప్పినప్పుడు, నువ్వు ఒక పనికి మాలి ఉన్నాయి, ఆ పనికి మాలి పిల్ల చెప్తే, బానిస పిల్ల చెప్తే నువ్వు నన్ను ఎదమంటావా? నా హోదా ఏంటి, నా పలుకుబడి ఏంటి, నా గొప్పతనం ఏంటి, అసలు నేను ఏ స్థితిలో ఉన్నవాడిని కానీ అమ్మలా తన భార్య చెప్పిన మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ బానిస పిల్ల చెప్పిన మాటకు విలువిచ్చాడు, మాట వినేవాడు. అలాగే ఎలీషా దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఎలీషా యోర్దాను నదిలో మునిగి సూర్యుడు కమ్మని చెప్తే కోప్పడి వెళ్ళిపోతూ ఉంటాడు. కోప్పడి వెళ్ళే సందర్భంలో కూడా పనివాడు అంటాడు, అయ్యా ఆ దైవజనుడు ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే చేసేవాడివి కదా, తప్పకుండా. ఈరోజు చాలా మంది గొప్ప కార్యాలు చేయమని చేస్తారు, కానీ మార్పు చెందండరా అంటే మార్పు చెందరు. వేలు ఖర్చు పెట్టి తీర్థయాత్రలకు పోమంటే పోతారు, కానీ మా జీవితాన్ని మార్చుకోమంటే మార్చుకోరు. ప్రతి సంవత్సరం వేలు ఖర్చు పెట్టుకొని ఎక్కడికెక్కడికో పోయి తిరిగి వస్తారు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా మొదటి సామెత ఓడిపెట్టి పెద్దోళ్ళు చెప్పేవాడు, ఎక్కడ తిరిగి వచ్చినా ఏమి ప్రయోజనమో లేదు. జీవితం మారాలి. జీవితం మారకుండా నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినా ఏమి ప్రయోజనమో లేదు. కాబట్టి అయ్యా గొప్ప కార్యం ఏదైనా చేయమంటే చేసేవాడు కదా, దానికంటే నీటిలో మునగడం శ్రేష్టం కదా అని ఆ పనివాడు చెప్పినప్పుడు, ఎరా నువ్వెంత, నీ విసాదెంత, నువ్వు కూడా నాకు సలహాలు ఇచ్చేవాడివిరా అని
అతన్ని మా తదితరమే లెక్క. ఎందుకంటే ఆయన ఉన్నవాద లాంటిది. ఎందుకంటే మనకు ఒకడు కనపడతాడు ఎస్తేరు గ్రంథంలో. ఆమాను అనేవాడు ఒకడు కనపడతాడు. వాడు అంతా నాదే, నేనే సర్వాధికారిని, నా మాట వినాలి, అందరు నాకు నమస్కారం చేయాలి అని ఎర్రవీగిన వాడు. మోర్దెకై నమస్కారం చేయనందుకు మోర్దెకై ఒక్కనే శిక్షిస్తే కుదరదని చెప్పి మోర్దెకై ప్రజలందరినీ చంపాలనుకున్నవాడు. ఎందుకంటే ఆ వాదాలంటిది. ఆ వాదాలో ఉన్నప్పుడు జ్ఞానం కలిగిన వాడు ప్రవర్తించే ప్రవర్తనకి, మూర్ఖుడు ప్రవర్తించే ప్రవర్తనకి చాలా తేడా ఉంటుంది. మూర్ఖుడికి అధికారము చేతికొస్తే ప్రజలు నాశనం అయిపోతారంట. జ్ఞానవంతుడు అధికారమునకు వస్తే ప్రజలు సుఖపడతారంట. మూర్ఖుడైన వాడు నేను చెప్పిందే జరగాలి, నేను చేసిందే శాసనము, నేను మాట్లాడిందే మాట్లాడుకుంటాడు. జ్ఞాని అయిన వాడు అధికారమునకు వస్తే మంచి చెడులను విచారించి ఆలోచనలను తీసుకుంటూ పరిపాలన సాగిస్తాడు. ఇది నయమానుకును ఆమానుకును ఉన్న వ్యత్యాసం. ఆమాను మూర్ఖుడు, నయమాను మాట వినేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నయమాను ఎలాంటి వాడంట? మాట వినేవాడు. నువ్వు నాకు చెప్పేంత మాత్రం కూడా అని అందులా వెంటనే పద అని చెప్పి యోర్దాను నది దగ్గరికి రథాన్ని తీసుకొని వెళ్ళి యోర్దాను నదిలో దైవజనుడు చెప్పినట్లుగా 7 మారులు, దైవజనుడు చెప్పినట్లుగా 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అయి అతడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప లక్షణం! మాట వినుట గొప్ప లక్షణం. మాట వినడం అనేది గొప్ప లక్షణం. ఆ మాట వినకపోవడం అనేది మూర్ఖత్వం అవుతుందన్నమాట. కనుక ఆ నయమాను జీవితంలో ఆయన గుణలక్షణాల్లో మొదటిది మాట వినేవాడు. రెండవది, అతడు విన్న వెంటనే ఎకాఎక్కి వెళ్ళిపోలేదు. ఎందుకంటే తనకి సర్వాధికారం ఉంది కాబట్టి తను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఎవరు మాట్లాడేవారు అడిగేవారు లేరు కాబట్టి వెళ్ళిపోవచ్చు. కానీ అలా వెళ్ళలేదు. అతడు అధికారమునకు లోబడిన వాడు. దేవునికి స్తోత్రం. అధికారమునకు లోబడిన వాడై రాజు అనుమతితో వెళ్ళడానికి రాజు అనుమతిని పొందాడు. దేవునికి స్తోత్రం. రాజు దగ్గరకు వచ్చి రాజు అనుమతి తీసుకున్నాడు. రాజు అనుమతిస్తేనే అతడు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఏంటి ఆయన అడిగేదేంటి? నా రోగం కోసం కదా నేను వెళ్దాము, నేను వెళ్తే ఆయన ఏం చేస్తాడు? అందులో ఇప్పుడు ఆయన రాజ్యం అంతా, ఆయన భవిష్యత్తు అంతా నా మీద ఆధారపడింది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనుకోలేదు. కానీ అధికారమునకు లోబడిన వాడుగా రాజు అనుమతిని పొందాడు. దేవునికి స్తోత్రం. మూడవది, అతని గుణ లక్షణాల్లో మూడవది, ఎలీషా ఇంటి వాకిట నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాడు? దైవజనుని ఇంటి వాకిట నిలబడ్డాడంట. అధికారం ఉందని చెప్పి ఎకాఎకి లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ అతని యొక్క సత్ప్రవర్తన మనకు కనపడుతుంది. ఎంత సత్ప్రవర్తన కలిగిన వాడంటే పిలవకుండా లోపలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బయటే నిలబడ్డాడు. నాలుగవది, అతని గుణ లక్షణాల్లో ఒక గుణము కోపము. అతని గుణ లక్షణాల్లో ఒక గుణము కోపము. కోపం. కానీ నయమానుకు కోపం ఉంది. కోపం ప్రతి మనిషికి ఉంటుంది. కోపం ఉండాలి. కోపం ఉండాలి. దేవుడి వాక్యం కూడా ఏం చెప్తుందంటే కోపపడుడి కానీ పాపము
చేయకూడదు. దైవ లక్షణాలలో ఒక లక్షణం కోపం. కోపం పాపం కాదు, కానీ ఆ కోపాన్ని ఈర్ష్యతో ద్వేషంతో కలిపినప్పుడే పాపం అవుతుంది. ఎదటి వారి మేలు కొరకు గతించే కోపము అది పాపము కాదు, కానీ ఎదటి వారిపై ఈర్ష్యతో ద్వేషము పెంచుకొని చూపించే కోపము పాపము అవుతుంది. అతని గుణ లక్షణాల్లో ఒకటి కోపము, కోపదారి. ఐదవది నయమాను గుణ లక్షణాలు. ఐదవది అతడు విధేయుడయ్యే, విధేయత కలిగిన వాడు. అతని గుణం ఎలాంటిది? విధేయత. అసలు విధేయత అంటే ఏంటి? చాలామంది విధేయత అంటే ఏమనుకుంటారంటే ఏదో తన సాటి అయిన వాడు చెప్పిందో, తనకన్నా పెద్దోడు చెప్పిందో ఇంటేనే విధేయత అనుకుంటారు. తన సాటి అయిన వాడు చెప్పింది వింటే విధేయత కాదు, తనకంటే గొప్ప పెద్దోడు చెప్పింది వింటే విధేయత కాదు. అంటే వాళ్ళకి వాడు చెప్పింది వినకూడదా అని అంటే కాదు, వాడు చెప్పింది కూడా వినాలి. అసలు విధేయత అంటే ఏంటి తెలుసా? తనకు చెప్పజాలని వాడు చెప్పినా వినగలిగినది విధేయత. హల్లెలూయా. తనకు చెప్పే అర్హత లేని వారు తనకు చెప్పినప్పుడు దాన్ని విని అంగీకరించడం అనేది విధేయత. తన తోటి వాడు చెప్తే వింటాం సమానం, అది విధేయత ఎలా అవుతుంది? తనకంటే పెద్దోడు చెప్పాడు కాబట్టి వినాలి, వింటాం, అది విధేయత కాదు, అది లోపం. పెద్దోడు కాబట్టి పెద్దోడు మాట వినాలి కాదు. అసలు విధేయత అంటే ఏంటంటే తనకు చెప్పుటకు అర్హత లేనివాడు తనకు చెప్పినప్పుడు ఆ మాటను అంగీకరించి దాన్ని అనుసరించడము విధేయత. అలాంటి అనుసరణీయమైన విధేయత కలిగిన వాడు నయమాను. దేవునికి స్తోత్రం. నయమాను స్వస్థత పొందడంలో నయమాను గుణ లక్షణాలు ఎంతో ప్రాముఖ్యంగా పనిచేసింది. ఆరోది అతడు నిజమైన దేవుని గుర్తించాడంట. హల్లెలూయా. ఏం చేశాడు? స్వస్థత పొందాడు. తిరిగి వచ్చేసి ఏదో అయ్యా నేను స్వస్థ పొందేశాను, ఇదిగో ఈ కానుక తీసుకొని చెప్పి ఏదో కానుక తీసుకొచ్చి దైవజనుడు మొక్కను పడేసి వెళ్ళిపోవా. చాలామంది యేసు ప్రభు దగ్గరకు వస్తారు, చాలామంది దైవజనుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. రోగం వచ్చినా, ఏదొచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ఏదో కానుక తీసుకొచ్చేసి పాస్టర్ గారు ఇదిగో మీరు ప్రార్థన చేసేసారు, మాకు నా మేలు జరిగింది, ఇదిగో ఈ కానుక ఇస్తున్నాను చెప్పేసి ఇచ్చేసి బాకీ తీరిపోయిందని వెళ్ళిపోతారు. ఇది బాకీ కాదు. దేవుని సన్నిధిలో ఉండడం అంటే బాకీ కాదు. దేవుని గుర్తించడం అంటే బాకీ కాదు. దేవుని శక్తిని అర్థం చేసుకోవడం అంటే బాకీ ఉండడం కాదు. నువ్వు చేయాల్సింది చేసావు, నేను చేయాల్సింది ఏం చేస్తే అయిపోయిందంటే కుదిరేది కాదు. అది అలాంటి వ్యక్తి కాడు ఈ నయమాను. నిజమైన దేవుని గుర్తించిన వాడుగా నయమాను మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమైన దేవుని గుర్తించిన వాడుగా కనపడుతున్నాడు. అందుకే అతను కూడా చూడండి 17వ వచనంలో అంటాడు, 5వ అధ్యాయం 17వ వచనం, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనింకను అర్పింపను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన దేవుని గుర్తించి ఇంతకాలము నేను రకరకాలైన దేవతలకు బలు అర్పించుకుంటూ ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇక నుండి నేను నిజమైన దేవుని తెలుసుకున్నాను కనుక నా బలులను నా దేవునికి సమర్పిస్తా. హల్లెలూయా. నిజమైన దేవుని గుర్తించిన వాడుగా, నిజమైన దేవుని వెంబడించిన వాడుగా ఉన్నాడు నయమాను.
చివరిగా మనం చూస్తే అతడు కృతజ్ఞత కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? కృతజ్ఞత కలిగిన వాడు. కృతజ్ఞత కలిగిన వాడు. కృతజ్ఞత కలిగిన వాడు. దేవుడు చేసిన కార్యములకు చూసావా? ఏం తెచ్చాడుట? మనుగుడు బంగారం తెచ్చాడు, వెండి తెచ్చాడు, దుస్తులు తీసుకొచ్చాడు, అన్నీ తెచ్చి దైవజనుడికి ఇవ్వడానికి తెచ్చాడు. అయితే దైవజనుడు ఏమన్నాడంటే, నేను ఎవరి ఎదుట నిలిచి ఉన్నానో ఆ దేవుని జీవముతోడు నీ దగ్గర నుంచి నేను కూడా తీసుకున్నపై నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అయితే ఆ తెచ్చిందంతా ఏం చేయాలా అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉంటే గేహాతి వెళ్ళాడు, అవన్నీ తెచ్చుకున్నాడు. సుబ్బాడు ఎంత కానుక ఇవ్వడానికి వచ్చిన వాడు ఆ కానుక ఇచ్చేసి నువ్వు తీసుకోపోయి నేను పడేసి వెళ్ళిపోతానని చెప్పి ఆ పడేసి అప్పు తను దులుపుకొని వెళ్ళిపోయిన వాడు కాడైనా నైమా కృతజ్ఞత కలిగిన వాడు. ఎవరి పట్ల? దేవుని పట్ల, దైవజనుని పట్ల కృతజ్ఞత కలిగిన వాడుగా నైమాను నిలిచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ గుణలక్షణాలు ఏంటి? మాట ఇదే తత్వం ఉందా నీకు? అధికారములకు లోబడే తత్వం ఉందా నీకు? ఎదుటి వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి అనుమతి లేకుండా ఇంట్లోకి వెళ్తావా? లేక వాళ్ళతో నాకు ఎందుకు లేదు పిలిపోతున్నావా? అవతల వారిని సరిచేయడానికి వచ్చే కోపమా? అవతల వాడి నాశనం కోసం వచ్చే కోపమా అనేది? విధేయత ఉందా నీలో? అవిధేయత ఉన్నదా? నిజమైన దేవుని గుర్తించావా? గుర్తించినట్టు నటిస్తున్నావా? కృతజ్ఞత నీలో ఉందా? లేక కృతజ్ఞుడవై ఉంటున్నావా? ఒకసారి పరీక్షించుకోవాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ నైమాను స్థితి గొప్ప స్థితి, అందులోని బహుదీనమైన స్థితి నైమాది. నైమాను గుణలక్షణాలు గొప్ప గుణలక్షణాలు. అలాంటి గుణలక్షణాలు ఉన్నాయి కాబట్టి నైమాను దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యుడైనను ధన్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అన్యుడైనను ధన్యుడయ్యాడు. కొన్ని అన్యుడైనను ధన్యుడయ్యాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎవరు అయినా సరే నువ్వు ధన్యుడు కావాలంటే ఈ గుణలక్షణాలు నీలోకి తీసుకొని, నైమాను కలిగిన గుణలక్షణాలను తీసుకొని యేసయ్య పాదాల దగ్గరకు వస్తే ఆయన సమస్త దుర్నీతి నుండి నేను విడిపించి నీకు ధన్యుడిని చేస్తాడు. ఆయన గొప్ప రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఈ వాక్యమును మీరు మాకు అనుగ్రహించారు. ఈ వాక్యాన్ని మీరు దీవించండి. ఈ వాక్యమును విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నైమాను వలె మా ప్రభు ధన్యకరమైన జీవితాన్ని జీవించడానికి కృపగా ఇచ్చారు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.